ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం వాస్తవానికి జెండా ఆవిష్కరణతో పాటు ముఖ్యమంత్రి గారి అందరి స్పీచెసే వినాల్సిన రోజులో ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది అని అంటే జూన్ 2వ తారీఖు నాడే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణ నవనిర్మాణం అని చెప్పేసి ఒక సభ ఏర్పాటు కోసం ప్రభుత్వం ముందు అర్జీ పెట్టడం, ప్రభుత్వం దాన్ని తిరస్కరించడం, తర్వాత కనీసం మా ఇంట్లో ప్రెస్ మీట్కైనా అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతున్న పరిస్థితుల్లో ఆ ప్రెస్ మీట్కు అవకాశం ఇవ్వడము కుదరదు అని చెప్పడానికే ఈ సమావేశం, పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం పీస్ అండ్ హార్మనీని, శాంతిని, తర్వాత అందరూ కలిసి ఉండేదాన్ని కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఉప ముఖ్యమంత్రి గారు, మీరు అవకాశం అడిగితే ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నా ప్రజల మధ్యన వైరుధ్యాలు, ప్రజల మధ్యన చిచ్చు, ప్రజల మధ్యన కుట్రకు ఒక అవకాశంగా వివిధ పార్టీలు వాడుకుంటున్న వైనాన్ని మీకు తెలియజేయడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. నేను మోదీ గారికి, బీజేపీ మిత్రులకు చెప్తున్నది ఏంటంటే, పాపం పవన్ కళ్యాణ్ని బలి చేయకండి. ఎందుకంటే ఆయనకు రాజకీయం తెలియదు. ఎందుకు తెలియదు అని ఆ మాట అంటున్నా అంటే, తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న క్రమంలో తెలంగాణ కోసం మద్దతు చెప్పకుండా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. దాని తర్వాత వారు సనాతన ధర్మం కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. సనాతన ధర్మం కాపాడాల్సిన పరిస్థితుల్లో కూడా అది బీజేపీకి అనుకూలంగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వారు చెగువేరా వారసుడు సనాతన ధర్మం కొరకు పోరాడాల్సి రావడం మరి ఆయనకి ఏ విధంగా కనిపించిందో కానీ భారతదేశానికి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ వాళ్ళ మధ్యనే వైరుధ్యాలు సృష్టించడానికి, తెలుగు వాళ్ళ మధ్యన వైరుధ్యాలు సృష్టించడానికి, తెలంగాణ ప్రశాంతంగా అభివృద్ధి సంక్షేమం వైపు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్న క్రమంలో పవన్ చిచ్చుబుడ్డిని పెట్టాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ మిత్రులు కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా వైషమ్యాలను పెంచే దిశగా అనుమతులు ఇవ్వదు. దాని ప్రాథమిక డ్యూటీ కూడా, ప్రభుత్వం యొక్క డ్యూటీ కూడా. ఇక్కడ మోదీ గారు వచ్చిపోయిన తర్వాత ఏదో పెద్ద మార్పు జరుగుతుందని బీజేపీ వాళ్ళు అంటున్నారు. నాకు అర్థం కాలే. టార్గెట్ తెలంగాణ అంటే మాకు అర్థం కాలే. వాళ్ళు ఓట్లతో గెలుస్తారు, మోదీ గారి ఎన్డీఏ కూటమి, బీజేపీ. కానీ ప్రజల్ని గెలవలేరు. ఎందుకంటే ప్రజల మధ్యన వైరుధ్యాలు, వైషమ్యాలు పెంచడమే వాళ్ళు చేసే పని. దానికి పవన్ కళ్యాణ్ ఒక బూస్టర్గా ఉపయోగపడుతున్నారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, మీరు 11 రోజుల భోజనం చేయలేకపోయినారు తెలంగాణ వస్తే. తెలంగాణలో కండ్లు పడితే కోనసీమ మొత్తం బగ్గుమన్నది. అన్నిటికంటే ఎక్కువ మీరు ఇక్కడ చేస్తున్న వాటిని, ఏవైతే తెలంగాణలో చేస్తున్న రాజకీయాలు ఎందుకు చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో మీకు తెలియదు. కాబట్టి జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ ప్రజలందరికీ కూడా పరమ పవిత్రమైన రోజు. మరి ఆ రోజున మీరు వైషమ్యాలు పెట్టే కుట్రలు చేస్తా అంటే ప్రెస్ మీట్లకు, మీటింగ్లకు ఎట్లా పర్మిషన్స్ వస్తాయి మిత్రమా? అంటే తెలంగాణ సమాజం ఎడ్డిదనుకున్నారా, లేకపోతే తెలంగాణ సమాజం ఏమైనా తెలివి తక్కువదనుకొని ప్రయోగాలు తెలంగాణ మీద చేస్తున్నారా? బీజేపీ వాళ్ళకు ఇక్కడ ధాన్యం కొనమంటే కొనటానికి చేత కాదు. ఇక్కడగా పాలమూరు రంగారెడ్డికి పైసలు ఇప్పియమంటే చేత కాదు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకో తుమ్మిడిహెట్టు దగ్గర మహారాష్ట్రలతో మీ ప్రభుత్వం ఉంది మాట్లాడి అక్కడ పర్మిషన్స్ ఇప్పియమంటే చేత కాదు. కనీసం మేం కొనే ధరకైనా ఎంఎస్పీకి మీరు ఒడ్లు కొనండి అని చెప్తే కూడా చేత కాదు. కానీ ఈరోజు సూటిగా ఒక అంశం మీకు చెప్తున్నా. బీఆర్ఎస్
కు అనుకూలమైన రాజకీయాలు చేయడానికి బీజేపీ స్పాన్సర్డ్ ప్రోగ్రామే మన పవన్ కళ్యాణ్. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎక్కడో తాకట్టు పెట్టి, వాళ్ళకు కూడా తెలియదు పాపం, వాళ్ళు భారత రాష్ట్ర సమితిని ఎందుకు పెట్టుకున్నారో కూడా తెలియదు. గుణాత్మకమైన మార్పు వాళ్ళకు మార్పు కోసం చేసుకురో తెలియదు. ఈరోజు తెలంగాణ సెంటిమెంట్ రగల్చడం ద్వారా మళ్ళీ మేము తెలంగాణ వాదులం అంటున్న భారత రాష్ట్ర సమితికి మేలు చేయడానికి బీజేపీ ఒక పథకం ప్రకారమే పవన్ కళ్యాణ్ గారిని ముందుకు తెచ్చిన మాట వాస్తవం. ఎందుకు తెలంగాణ మీదనే ఇన్ని కుట్రలు చేస్తున్నారు మీరు? తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రాంతం ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదా? రాజకీయాల కోసం దేనికైనా తెగబడమేనా? ఇది ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది మిత్రుడు పవన్ కళ్యాణ్. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఒక రోజున నాకు తెలంగాణ చాలా ఇష్టమన్న నువ్వే తెలంగాణ వచ్చినందుకు నేను ఉపవాసం ఉండాల్సిందని చెప్పి మాట్లాడిన మాట 11 రోజులు. నేనేమంటున్నంటే, ఆంధ్రప్రదేశ్ మీరు మంచిగా పాలించండి, చంద్రబాబు నాయుడు గారు మీరు. మేము అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా, రేపు మేము కేంద్రంలో అధికారంలో వచ్చినా మేమే అక్కడ స్పెషల్ స్టేటస్ ఇవ్వగలము, మేమే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందించగలం. ఆంధ్రప్రదేశ్ పచ్చగా ఉండాలని కోరుకునే తెలంగాణ వాళ్ళం మేము. ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందాం అనుకున్న వాళ్ళం. ప్రజలు నాయకుల మాట విన్నరు, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, రాజకీయాలే వేడెక్కుతున్నాయి. ఎందుకు? ఇది తెలంగాణ సమాజానికి ఇవాళ చాలా పెద్ద ప్రశ్నగా ఉంది. రచ్చబండల మీద కూడా రచ్చ అవుతున్నది. సరే, మీకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఏమి వైరుధ్యాలు ఉన్నాయో మాకు తెలియదు, వాళ్ళ మధ్యన ఏం జరిగిందో తెలియదు, కానీ తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటున్నది 2 తెలుగు రాష్ట్రాల మధ్యన ఒక సఖ్యతతో కూడిన వాతావరణము. ఇది మాత్రమే కోరుకుంటాము. అది కాదు మేము తెలంగాణలో చిచ్చు పెడతాము అని అంటే, ఇది ఒకటేమో తెలంగాణ ప్రభుత్వం సహించదు, రెండోదేమో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టదు.